ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్లో మూడవ టాపిక్ వచ్చేసి మనకు హోమోఫోన్స్ మరియు హోమోనీమ్స్ ఉంటుంది. సో ఈ అంశం మీద బిట్టును రికగ్నైజ్ చేయమంటాడు, రైట్? అంటే హోమోఫోన్స్ని కానీ హోమోనీమ్స్ని కానీ రికగ్నైజ్ చేయమని చెప్తాడు, ఆ విధంగా అడుగుతాడు. సో వాటిని జస్ట్ ఒక సింపుల్ ట్రిక్ తోటి, ఒక సింపుల్ లాజిక్ తోటి మనం రికగ్నైజ్ చేయొచ్చు. అది ఎలా అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అయితే దీనికంటే ముందు ఆల్రెడీ సిలబస్లో మొదటిదైనటువంటి సినోనిమ్స్ గురించి నేర్చుకున్నాము, యాంటోనిమ్స్ గురించి నేర్చుకున్నాము. థర్డ్ది హోమోఫోన్స్ మరియు హోమోనీమ్స్, రైట్? ఒకసారి చూడండి, హోమోనీమ్స్ మరియు హోమోఫోన్స్ అంటే ఏంటిది అనేది ఈ టేబుల్ జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో పైన నేనేమి ఇచ్చామంటే ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్, మీనింగ్. సో ఇక్కడ హోమోఫోన్స్, హోమోనీమ్స్, రైట్? ఇప్పుడు గమనించండి, హోమోఫోన్స్ అంటే ఫోన్ అంటే సౌండ్, అలా గుర్తుపెట్టుకోండి. హోమోఫోన్ అంటే సౌండ్, అంటే సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్. ఒక ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్, మీనింగ్ రెండు వేరే ఉంటే దాన్ని హోమోఫోన్ అంటాం. హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉంటుంది, మిగిలినవి వేరే ఉంటాయి, వాటిని హోమోఫోన్స్ అంటాము, అటువంటి పదాలను. సో ఒకసారి గమనించండి, ఎస్ఈఏసి, ఎస్ఈఈసి రెండిటి యొక్క ప్రొనౌన్సియేషన్ చూడండి, సిసి రెండిటి యొక్క ప్రొనౌన్సియేషన్ సిసి, కానీ స్పెల్లింగ్ ఏమున్నది? ఎస్ఈఏ ఉన్నది, ఎస్ఈఈసి ఉన్నది, అంటే స్పెల్లింగ్ వేరే ఉన్నది. సో ఇక్కడ మనం గమనించండి, స్పెల్లింగ్ వేరే ఉండాలి, మీనింగ్ కూడా వేరే ఉండాలి. సి అంటే సముద్రము, సి అంటే చూడడం, సో మీనింగ్ కూడా వేరే ఉంది. సో అటువంటి పదాలే హోమోఫోన్స్ అవుతాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కటే మ్యాచ్ అవ్వాలి, మిగతాది మనకు సంబంధం లేదు. హోమోనీమ్స్ అంటేనేమో ప్రొనౌన్సియేషను, స్పెల్లింగ్ రెండు సేమ్ ఉండాలి, మీనింగ్ వేరే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, బ్యాంక్ అనేటువంటి పదాన్ని చూద్దాం, రైట్? బ్యాంక్ అంటే ఇది రివర్కు సంబంధించిన బ్యాంక్, అంటే రివర్ యొక్క ఒడ్డును, ఒక నదీ తీరపు ఒడ్డును బ్యాంక్ అని పిలుస్తాం, రివర్ బ్యాంక్ అంటాము. ఇంకొక బ్యాంక్ అంటే మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంటే మనం వెళ్ళేటువంటి బ్యాంక్ ఉంది కదా, ఆర్థిక లావాదేవీలు జరిగేటువంటి ప్రదేశం, దాన్ని కూడా బ్యాంక్ అంటాం. సో ఇక్కడ గమనించండి, స్పెల్లింగ్ సేమ్ ఉన్నది, బ్యాంక్ బ్యాంక్, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నది, ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ రెండు సేమ్ ఉన్నాయి, కానీ మీనింగ్ దగ్గర మారుంది, ఇగో మీనింగ్ దగ్గర వేరే ఉంటుంది. సో అటువంటి పదాలని హోమోనిమ్స్ అంటాము. సో మరొక్కసారి మీకు క్లారిటీ తోటి చెప్పేసి ప్రాక్టీస్ బిట్లోకి వెళ్దాము. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో గమనించండి, హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటే హోమోఫోన్స్ అంటాం. ఫోన్ అంటే సౌండ్, సో స్పెల్లింగు, మీనింగు వేరే ఉంటుంది. హోమోనిమ్స్ అంటే ప్రొనౌన్సియేషను, స్పెల్లింగ్ రెండు సేమ్ ఉండి మీనింగ్ వేరే ఉంటే దాన్ని ఏమంటాం? హోమోనిమ్స్ అంటాం, రైట్? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. సో దీని మీద మనం ప్రతి దాని మీద, హోమోఫోన్ మీద 10 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము, హోమోనిమ్ మీద 10 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అయితే గమనించండి, ఇది బేసిక్ వీడియో మాత్రమే. దీని తర్వాత మళ్ళీ ఇంకొంచెం లెవెల్ పెంచి సెకండ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, రైట్? ఒకటో వీడియో ఉంటుంది, రెండో వీడియో ఉంటుంది, దేని మీద? హోమోఫోన్స్ అండ్ హోమోనీమ్స్ మీద. ఇది బేసిక్ అవగాహన రావడం కోసం మాత్రమే, రైట్? కాకపోతే ఇది కూడా ఒక లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఉంటుంది, నో ప్రాబ్లం. అండర్స్టాండింగ్ మీకు అవ్వాలి కాబట్టి ఆ విధంగా నేను ప్లాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గమనించండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆర్ హోమోఫోన్స్? కింద ఇచ్చినటువంటి వాటిలో హోమోఫోన్స్ ఏది అంటున్నాడు. ఫస్ట్ గమనించండి, సి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్స్ వేరే ఉన్నాయి, మీనింగ్ వేరే ఉంది. బ్యాంక్ బ్యాంక్, ఇక్కడ రెండు ప్రొనౌన్సియేషన్, బ్యాంక్ బ్యాంక్ ఓకే ఒకటే ప్రొనౌన్సియేషన్, కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంది. బుక్ బుక్స్, ఇది కూడా కాదు, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి, ప్లస్ స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ ఉంది. హ్యాపీ హ్యాపీలీ, ఇది కూడా కాదు. సో ఇక్కడ హోమోఫోన్స్ అంటే ఏమనుకున్నాం మనము? గమనించండి, ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సి. సో ఆన్సర్ ఇది అవుతుంది, రైట్? ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉండాలి, మీనింగ్ డిఫరెంట్ ఉండాలి. సో నెక్స్ట్ గమనించండి, ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసేలోపు వీటి మీద ఒక కంప్లీట్ అవగాహన మీకు కంపల్సరీ వస్తుంది, నేను ధైర్యంగా మీకు చెప్పగలుగుతా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోఫోన్స్? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో హోమోఫోన్ ఏది? బై సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ వేరుంది, మీనింగ్ వేరుంది.
బియర్ బియర్, సేమ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్. రైట్. రన్ ర్యాన్, ఇక్కడ స్పెల్లింగ్ వేరుంది, ప్రొనౌన్సియేషన్ వేరుంది, అంటే ఇది కాదు ఇది కాదు. చైల్డ్ చిల్డ్రన్, సో ఇది కూడా డిఫరెంట్గా ఉన్నది. సో ఆన్సర్ వచ్చేసి బై బై, సేమ్ ప్రొనౌన్సియేషన్. రైట్. మనకు కావాల్సింది కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ వేరే ఉండాలి, స్పెల్లింగ్ వేరే ఉంది ఇక్కడ. నెక్స్ట్ మీనింగ్ వేరే ఉండాలి, మీనింగ్ కూడా వేరే ఉంది. సో ఆ విధంగా. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోఫోన్స్? కింది ఇచ్చినటువంటి వాటిలో హోమోఫోన్స్ను రికగ్నైజ్ చేయమంటున్నాడు. గమనించండి. ఫ్లవర్ ఫ్లవర్, బ్యాట్ బ్యాట్, టాల్ టాలర్, స్పీక్ స్పీకర్. సో మనకు హోమోఫోన్స్ కావాలి అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ వేరే ఉండాలి. రైట్. ఫ్లోర్. సో ఇది రైట్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నది కానీ స్పెల్లింగ్ వేరే ఉన్నది, మీనింగ్ వేరే ఉన్నది. నెక్స్ట్, గుర్తుపెట్టుకోండి, హోమోఫోన్స్ అంటే, ఫోన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? సౌండ్ అని చెప్పుకున్నాం. సౌండ్ ఒకటి సేమ్ ఉండాలి అంతే. అదొకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రెండోది మనకు ఐడియా వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోఫోన్? రైట్. గమనించండి. నైట్ నైట్, మ్యాచ్ మ్యాచ్, రింగ్ రింగ్, వాచ్ వాచ్, ఈ మూడు కూడా ఆన్సర్ కావు, ఎందుకంటే సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నది. మనకు అలా ఉండొద్దు. రైట్. ఇక్కడ నైట్ నైట్, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ ఇన్ మీనింగ్ అండ్ డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్ ఆల్సో. సో ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్, ఇంత ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ దిస్ టేబుల్ ఓన్లీ. సో ఈ టేబుల్ని జాగ్రత్తగా మీరు దగ్గర పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. అదేవిధంగా చాలామంది పీడిఎఫ్స్ జిరాక్స్ తీసుకుంటా అంటున్నారు. జిరాక్స్ తీసుకోవడం కంటే ఇక్కడ ఉన్నటువంటి టేబుల్, ప్రతి వీడియోకు టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ రాసుకోండి. ఇటువంటి బిట్స్ ఒక 2 రాసుకోండి కింద ఐడియా కోసం. అలా అయితే సరిపోతుంది. మీరు మొత్తం పేజీలు జిరాక్స్ తీసుకోవాలంటే కనీసం ఒక 500 పేజెస్ దాకా అవుతాయి. సో అలా వద్దు. నెక్స్ట్ బిట్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆర్ హోమోఫోన్స్? ఇచ్చినటువంటి వాటిలో హోమోఫోన్స్ ఏది? పీస్ పీస్, సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్లో డిఫరెంట్ ఉంది, మీనింగ్లో డిఫరెంట్ ఉంది. ఈ గమనించండి. వెల్ వెల్, లైట్ లైట్, బార్క్ బార్క్, ఈ సేమ్ ఉన్నాయి. సో ఇవి ఆన్సర్ కాదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది. సో ఇంకో 5 బిట్స్ దీని మీద ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ హోమోనీమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ కంటైన్ హోమోఫోన్స్? గమనించండి. మెయిల్ మెయిల్, కెన్ కెన్, స్ప్రింగ్ స్ప్రింగ్, బ్యాట్ బ్యాట్, ఈ 3 కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది బట్ మీనింగ్ డిఫరెంట్ ఉన్నది, అదేవిధంగా స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హోమోఫోన్స్? కింద ఇచ్చిన టోటల్లో హోమోఫోన్స్ ఏది అంటున్నాడు. హియర్ హియర్, హియర్ హియర్. సో నెక్స్ట్ గమనించండి. బియర్ బేర్. నెక్స్ట్, బ్యాంక్ బ్యాంక్, మ్యాచ్ మ్యాచ్, ఇవి కాదు కానీ మనల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అలానే అడుగుతాడు. సో ఇక్కడ గమనించండి. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ నో. ప్రొనౌన్సియేషన్ సేమ్ కదా, స్పెల్లింగ్ నో, మీనింగ్ నో. సో ఈ విధంగా మీరు అక్కడ ఎగ్జామ్లో కూడా గీసి ఈ విధంగా డ్రా చేసి చూసుకోండి. సో ఆ విధంగా ఒకటి ఫస్ట్ది ప్రొనౌన్సియేషన్ పెట్టుకోవాలి, సెకండ్ స్పెల్లింగ్ పెట్టుకోవాలి, తర్వాత మీనింగ్ పెట్టుకోవాలి. సో ఇలా ఫస్ట్ దానికి వచ్చి 2 ఇంటూలు వస్తే అది హోమోఫోన్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పటి నుంచి ఆ విధంగా నేను మీకు చెప్తూ వివరిస్తాను. ఇక్కడ గమనించండి. సన్ సన్, సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ డిఫరెంట్. ఇక్కడ అదేవిధంగా మీనింగ్ డిఫరెంట్. ఓకే. నెక్స్ట్, రింగ్ రింగ్. ఇక్కడ గమనించండి. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్, మీనింగ్ సేమ్. సో అంటే ఇది ఆన్సర్ అవుతుందా? మనకు కాదు. మనకేముండాలి? ఒక రైట్ ఉండాలి, 2 ఇంటూలు ఉండాలి. మిగతాది కూడా చూద్దాం. బార్క్ బార్క్, బార్క్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ మీనింగ్. సో ఇది కూడా ఆన్సర్ కాదు. వెల్ వెల్, ఇది కూడా సేమ్, అన్నీ రైట్ మార్కులే. మనకు కావాల్సింది ఏంటిది? ఒక రైట్ మార్క్ ఉండాలి, 2 ఇంటూ మార్క్ ఉండాలి మన లాజిక్ ప్రకారం. సో ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హోమోఫోన్స్? కింద ఇచ్చిన వాటిలో చూద్దాం. పేర్ పేర్,
రైట్ రైట్, వాచ్ వాచ్, లైట్ లైట్. సో గమనించండి, ఇవి కావు. ఎందుకంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ మీనింగ్ ఉంది. మనకు కావాల్సింది ఏంటిది? ప్రొనౌన్సియేషన్ సేమ్, పేర్ పేర్, అదేవిధంగా మీనింగ్ అది కాదు, అదేవిధంగా స్పెల్లింగ్ కూడా అది కాదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది గమనించండి, ఇందులో హోమోఫోన్ ఏది అంటున్నాడు. రైట్ రైట్ రైట్. సో ఇది మనకు మ్యాచ్ అయింది. రైట్కు ప్రొనౌన్సియేషన్ మ్యాచ్డ్, స్పెల్లింగ్ నాట్ మ్యాచ్డ్, అదేవిధంగా మీనింగ్ నాట్ మ్యాచ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. ఇవి హోమోఫోన్స్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. నెక్స్ట్ హోమోనిమ్స్కు సంబంధించి ఒకసారి చూద్దాము. అయితే ఈ హోమోనిమ్స్ గురించి మనం ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉన్నటువంటి మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ గ్రూపులలో షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓకే, వీడియో అనేటువంటిది హైప్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంకొందరికి చేరడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము హోమోనిమ్స్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. హోమోనిమ్స్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్, మీనింగ్ డిఫరెంట్ ఉండాలి. సో ఆ విధంగా గమనించండి. ఇది కన్ఫ్యూజన్ ఎక్కువ గురి చేసేదే హోమోనిమ్స్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎస్పి అని పెట్టుకోండి. హోమోనిమ్స్ అంటే ఎస్పి, ఈ రెండు అంటే స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్. అలా గుర్తుపెట్టుకోండి. దేనికి ఇది? హెచ్, హోమోనిమ్స్కు సంబంధించి. హోమోనిమ్స్ అనగానే ఎస్పి. రైట్, ఒకసారి గమనించండి. ఫస్ట్ బిట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ హోమోనిమ్ను గుర్తించమంటున్నాడు. బ్యాంక్, బ్యాంక్. ఈ విధంగా మీకు మీనింగ్ ఇస్తాడు పక్కన, ఎందుకంటే తప్పు అవుతుంది. అది ఇవ్వకపోతే మీరు ఆన్సర్ని టిక్ చేయలేడు. అయితే దాని ఒకదానికే కాదు, మిగతా ఈ అన్నిటికి కూడా మీనింగ్స్ ఇస్తాడు. నేను ఇవ్వలేదు. అప్పుడు అంటే అలా మిగతా వాటికి కూడా మీనింగ్స్ ఇస్తేనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లేదంటే ఇదే ఆన్సర్ అనుకుని టిక్ చేసేసి వస్తారు. అలా కాదు, మీనింగ్స్ మిగతా వాటికి కూడా ఇస్తాడు. సో ప్రాక్టీస్లో ఎందుకులే అని నేను ఇవ్వలేదు. నెక్స్ట్ నుంచి నేను ప్లాన్ చేసుకుంటాను. సో గమనించండి, బ్యాంక్, బ్యాంక్. ఇక్కడ ఏముంది? ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ స్పెల్లింగ్ వచ్చేసి గమనించండి, స్పెల్లింగ్ సేమ్ ఉంది. మీనింగ్ రివర్ సైడ్, ఇదేమో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, అంటే మీనింగ్ డిఫరెంట్ ఉంది. రైట్ రైట్ ఇంటూ, రైట్ రైట్ ఇంటూ రైట్. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హోమోనిమ్స్ అంటే ఏముంటుంది? స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో బ్యాట్, బ్యాట్ ఈ రెండు కూడా సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, కానీ మీనింగ్ చూడండి. బ్యాట్ అంటే యానిమల్, ఇక్కడ బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్. సో మీనింగ్ డిఫరెంట్. సో ఆ విధంగా ఉంటే అదేమవుతుందంటే హోమోనిమ్స్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోనిమ్? హోమోనీమా, హోమోఫోనా, ఏది అడుగుతుండే ఎగ్జామ్లో అది ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు పదాలు అస్సలకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్, ఏం లేదు. ఫోన్ అంటే ఏమనుకున్నాం? సౌండ్ అనుకున్నాం. అంటే సౌండ్ అంటే ఒక్క ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్ ఉంటుంది. అదే హోమోనిమ్స్ అయితే ఎస్పి అనుకున్నాం కదా, అంటే స్పెల్లింగ్ సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి. తర్వాత మిగతాది మనకు సంబంధం లేదు. సో గమనించండి, బార్క్, బార్క్. ఇక్కడ గమనించండి, బార్క్ సేమ్ స్పెల్లింగ్, బట్ ట్రీ కవరింగ్, ట్రీ మీద ఉండేటువంటి బెరడు ఉంటుంది చూడండి, అది బార్క్. ఇక్కడ బార్క్ అంటే కుక్కలు మురుగుతాయి చూడండి, అది బార్క్. సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, కానీ మీనింగ్లో డిఫరెంట్ ఉంది. సో అటువంటి పదాలని హోమోనిమ్స్ అంటాము. నెక్స్ట్ బిట్ గమనించండి, ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోనిమ్స్. వాచ్. గమనించండి, ఇక్కడ వాచ్ సేమ్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ మీనింగ్ చూడండి. ఇక్కడ వాచ్ అంటే అబ్జర్వ్ చేయడం, ఇక్కడ వాచ్ అంటే టైం తెలియచేసేటువంటి గడియారము. సో అటువంటి పదాలను మనం హోమోనిమ్స్ అంటాం. వీటితో పాటు హోమోగ్రామ్స్ అని కూడా ఉంటుంది, కాకపోతే మనకి ఎగ్జామ్లో లేదు. నేను అది కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే ఈ హోమోగ్రామ్స్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. అయితే గమనించండి, ఇవి
హోమోనిమ్ మరియు హోమోఫోన్కు సంబంధించిన బేసిక్ వీడియో. దీని తర్వాత మళ్ళీ ఇవి అర్థమైతే దీంట్లోనే కొంచెం స్టాండర్డ్ పెంచుతూ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. రైట్, నెక్స్ట్ గమనించండి. హోమోనిమ్ ఏది అంటున్నాడు. వెల్ గమనించండి. వెల్ అంటే హెల్దీ అంటే బాగున్నాను అని చెప్పేటప్పుడు ఐఎమ్ వెల్ అని అంటాం కదా, అది. ఇక్కడ ఇంకో వెల్ అంటే వాటర్, నీటి బావి ఉంటుంది కదా, సో దాన్ని కూడా వెల్ అంటాం. సో ఇక్కడ గమనించండి, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ ఉన్నది. ప్రొనౌన్సియేషన్ వెల్, స్పెల్లింగ్ వచ్చేసి WLL. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి, మీనింగ్ మాత్రం వేరే ఉంది. సో ఇది హోమోనిమ్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విచ్ పెయిర్ ఈజ్ హోమోనిమ్స్. సో ఇక్కడ గమనించండి, లైట్. ఇక్కడ లైట్ అంటేనేమో బ్రైట్నెస్, వెలుతురు. ఇక్కడ లైట్ అంటే నాట్ హెవీగా లేకుండా ఉన్నప్పుడు కూడా లైట్గా ఉంది, సులువుగా ఉంది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. సో గమనించండి, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, బట్ మీనింగ్లో డిఫరెంట్ ఉంటే అదేమవుతుంది, హోమోనిమ్ అవుతుంది. దాన్ని మనం SP అనుకున్నాం. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, రైట్, అది హోమోనిమ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. రింగ్. ఇక్కడ గమనించండి, ఈ రింగ్ అంటే జ్యువెలరీ, మనం వేసుకునే ఉంగరం ఉంది కదా, అది. ఇక్కడ రింగ్ అంటే టెలిఫోన్ రింగ్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్ ఉంది కదా, అది. సో గమనించండి, RING. ప్రొనౌన్సియేషన్ రింగ్ రెండు మ్యాచ్ అయినాయి, అంటే SPలు మ్యాచ్ అయినాయి. SP స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ మ్యాచ్ అయింది, మీనింగ్ మ్యాచ్ కాలేదు. సో ఇది ఏమవుతుంది, హోమోనిమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని బిట్ చూద్దాము. హోమోనిమ్ స్ప్రింగ్. ఇక్కడ స్ప్రింగ్ అంటే సీజన్, ఇక్కడ స్ప్రింగ్ అంటే కాయిల్. సో ఆ విధంగా గమనించండి, స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, మీనింగ్ డిఫరెంట్. ఓకే, ఇది S, ఇది P, రైట్. ఈ విధంగా సేమ్ అయితే కనుక అదేమవుతుంది, హోమోనిమ్స్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. మ్యాచ్. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్, కానీ మీనింగ్ చూడండి, కాంటెస్ట్. మ్యాచ్ అంటే పోటీ, ఇక్కడ మ్యాచ్ అంటే ఫైర్ స్టిక్, మ్యాచ్ బాక్స్ అంటాం కదా, అది. సో ఇది హోమోనిమ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోనిమ్. కెన్ అంటే ఇక్కడ మోడల్ వర్బ్, ఇక్కడ క్యాన్ అంటే కంటైనర్, క్యాన్ అంటాం కదా, అదనమాట. సో గమనించండి, స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ మీనింగ్లో డిఫరెంట్ ఉంది. సో అలా ఉంటే అది. సో ఫైనల్గా గమనించండి, హోమోఫోన్ మరియు హోమోనిమ్, వీటికి ఒకసారి ఫైనల్ క్లూ చెప్పేస్తాను చూడండి. ఫోన్ అంటే ఏమనుకున్నాము, సౌండ్ అనుకున్నాం, అంటే దాని యొక్క ప్రొనౌన్సియేషన్. ఓకే, ఇక్కడ కూడా ఉంది P. హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటే సేమ్ ఉండి మిగతా ఎంత డిఫరెంట్ ఉంటే అది హోమోఫోన్. హోమోనిమ్ అంటే SP, స్పెల్లింగ్ సేమ్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి. అలా ఉంటే అది హోమోనిమ్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇందులోనే P ఉంది అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మిగతాయి డిఫరెంట్ ఉంటాయి. హోమోనిమ్లో SP ఉంటుంది, హోమోనిమ్లో సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. అయితే టెట్ గ్రామర్కు సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద లాజికల్గా నేను అదే సీక్వెన్స్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియోలు చేసుకుంటూ వస్తాను. సో తప్పకుండా చూడగలరు. అదేవిధంగా వీటన్నిటిని కలిపి కూడా మళ్ళీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో అక్కడి నుంచి కూడా చూడగలరు. అదే ఇది ఒక్కటి గమనించాల్సింది ఏంటిదంటే, ఇది ఓన్లీ ఆంధ్రాకే, ఏపీకే అని పెడుతున్నాను. ఏపీకే ఏం కాదు, ఏపీతో పాటు తెలంగాణ వారికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రైట్. సో ఈ లాజిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ PDF నా ఛానల్లో నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో ఆ క్లాసెస్కు సంబంధించిన నోట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లో PDF అని కామెంట్ చేయండి, PDF కావాలి అని. తప్పకుండా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.